హాయ్ నమస్తే, నేను మీకు అభివృద్ధి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఇక ఈరోజు ఉంటుంది సామె, ప్రతిరోజు పెట్టలేగా కానీ తుఫాన్. వా స్టోరీ పేరు వచ్చి నోటును నాటాడు. బాబా పేరు ఉంది కాదు, మస్తు మజా మాస్. యా ఓపెన్ చేస్తే ఒకతను ఒక హోటల్లో జప్ వెళ్ళి టిఫిన్ తింటాడు. ఏముంది వావ్, ఏముంది వావ్ వావ్, నోరు ఊరేస్తుంది అంతే. ప్రతి టిఫిన్ ఆయన ఫ్యాన్. ఏయ్ ఇవ్వండి యజ్ 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 తినేస్తాడు. పక్కన ఒక అమ్మాయి, ఏం సామె మొత్తం నువ్వే తినేస్తే నాకెట్ట ఉఫ్ఫా మర్చిపోయానే, ఆమె కూడా ఇచ్చేయి. ఆగు, ఏం కావాలో అడిగి ఇచ్చేసి ఆమె కూడా అలాగా జబ్ 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 తినేస్తుంది. ఇప్పుడు ఉంటుంది సామె స్టోరీ. అమ్మాయి బిల్లు కట్టమంటుంది. బిల్లా తినమంటే కదా తిన్నాను, నన్ను కట్టమంటే పోయింది. అబ్బాయి షాకు. నీ దగ్గర ఉన్న డబ్బులు నేను చూశాను, అవి కొన్ని ఇవ్వంటుంది. ఇచ్చేస్తాడు. ఆయన వరకు బిల్లు. అది స్వామి టీవీ అంతా రేట్ ఇక్కడ. అమ్మాయి షాకు. అవును, కాస్ట్లీ ఐటమ్ కాదే ఇది. చూడమ్మా, తిన్నారా? డబ్బులు లేవా చెప్పండి, వదిలిపెడతా. కాస్ట్లీ ఐటమ్ అంటే ఏం చేయమా, రక్తం పిండి చేయమంటారా టిఫిన్లు? వాణిజ్య అబ్బో, సరే ఉండు, ఈమె దగ్గర కరెక్ట్గా అవి వెళ్తాయి. అయ్యా చూసామే, ఈ టిఫిన్ ఏంటి ఎందుకు నీకు సరిపోయిన నాకు సరిపోయిన డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాను. ఏంది మన ప్రోగ్రామ్? ఇప్పుడు మన అటో ఇటో వెళ్ళాలి, రూపాయి లేదు. ఎట్టా రిస్క్ వెళ్ళబడ్డామంట, చాలా రిస్క్ పడ్డాను తెలుసు నీకు. సరే ఇప్పుడు ఏంది, మనం ఎటు వెళ్ళాలి ఐడి చెప్పు. ఇది అది 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 ఓకే. అక్కడ రోడ్డు మీద కొంతమంది వర్క్ కోసం వస్తారు. ఒక 1 అవర్ నా టైం, మనకు కావాల్సిన ఖర్చు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అంటాడు. ఎట్లా నేను నమ్మేది? ఏంది సిడ్డా ఎట్టంటావు? గుళ్ళు ఇది, బాడీ ఎంత పెద్ద హార్ట్ వర్క్ చేయగలుగుతాను. హార్డ్ వర్క్ చేస్తావా? నువ్వు చదివి ఉంటే నీ చెప్పిన మాట ఏంది? తిన్నాగా మర్చిపోయి, మరి అది అరగద్దా? అరుగుడు కరెక్టే, కానీ చదువుకున్నది ఏంది? 1 అవర్గా ఉండు. అక్కడ వెళ్ళి 6 నిమిషాల నుంచి మధ్యలో ఒకడు వర్క్ కావాలి, ఒక ½ అవర్లో టైం. పర్ డే కాదా స్వామి, ఒకరోజు వెళ్తే మీ కూలి తట్టుకోలేమయ్యా. అది దాంట్లో చేస్తే మీద మీరు చూసుకుంటాం. పద జప్ పని వెళ్తాడు, వర్క్ చేస్తాడు. చేస్తావు ఏమని కలుస్తాడు. ఏమంటుంది, నేను కూడా వర్క్ చేశాను, 1 వరకు వెతుకున్నాను, 1 అవర్ చేసిరానా. ఓ వదిలే మగాల మేమని చేస్తాము, 1 అవర్లో ఇంకేం పని కూడా ఇచ్చేది. పద సాత్తవేంది నన్ను కూర్చోబెట్టి. హ్యాపీ ఆ రోజు వాళ్ళు కలిసి సరుకుంటారు. మళ్ళీ తెల్లారి ఏం సామి మళ్ళీ ఏం చేద్దాం. ఇట్ట కాదు, ఒక నెలలో నువ్వు సరిపడా డబ్బులు 1 డేలో సంపాదించాలట ఇది. అవును, 2 రోజులు సరిపడా డబ్బులు 1 మంత్లో, ఒక రోజులో ఎలా వస్తున్నాయా? ఖర్చులు బాగున్నాయి కదా. అవునే నిజమే. మరి ఇప్పుడు ఏంది? సరే మన ఖర్చు తగ్గించుకుంటూ బతుకునే జీవనం సాగిద్దాం అని చెప్తాడు. అదేట ఇందుగా ఒక ఆయన దగ్గర 1 నెలకు సరిపడా ఖర్చులకు వగైరా అంటూ కిరాణా షాప్కి వెళ్ళి అన్నీ లెక్కేసుకుంటాడు. కిరాణం, ఆయిల్, ప్రైస్, ఎంత డబ్బు, ఎన్ని రోజులు సంపాదించాలి, ఏం పని చేయాలి అకౌంట్ వేసుకుంటాడు. సో ఒక 1 వీక్ అయితే సరిపోతుంది. 1 వీక్లో ఆయన
హార్డ్ ఫుడ్ ఏ జ్వరం తీసి ఆమె ఇచ్చేస్తాడు. 2 days గ్యాప్ ఉంది. మరి 20 రోజుల తర్వాత చూస్తానే 10 daysలో డబ్బు సంపాదిస్తాడు, ఆమెకి ఇచ్చేస్తాడు. ఈ రోజులు ఖాళీ ఉండడు. తెలివి ఉందిగా, ఏం చేయాలి, ఇలా బతుల హైపై రేంజ్. 20 days తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు. ఏమయ్యా 10 days సంపాదించావు, 20 days తిరిగి వచ్చావు, మళ్ళీ అయిపోయింది కాదు, మళ్ళీ అట్ట మళ్ళీ 10 days అక్కడ వర్క్ చేసేది అంటాడు. ఏంట్రా 1 month అయితే చచ్చిపోతావా? సంవత్సరాలు 20,000 కలుస్తున్నాడు ఒక్కొక్కడు, తెలుసా? పని చేస్తూ వచ్చేసారు. 20 రోజులనే ఏమొస్తుంది, ఏం సరిపోతుంది? నీకు ఎందుకు లేదు ఆమె పని దిగు, సరే ఇష్టం, మా సంబంధం వచ్చాడ. ఇప్పుడు ఈ మంత్లో కష్టపడే డబ్బుతో 10 days తినడానికి 20 days ఒక బిజినెస్ స్టార్ట్ అవుతాడు. ఏమంటే ఆ 20 రోజుల డబ్బు ఒక అతనికి ఇస్తాడు. ఈ డబ్బు నువ్వు ఎంతలో ఖర్చు పెట్టి ఎంత సంపాదిస్తావు అది నాకు కావాలి, లేదా ఇంత డబ్బు నాకు ఇవ్వు, నీకు ఎన్ని రోజులు ఎంత కావాలో చెప్పు, చేసిస్తా. అంటాడు. అప్పుడు అతను వెళ్ళవా 100 ఇవ్వగానే 200 చేస్తావా, దాన్ని ఎన్ని రోజులు 1000 ఇస్తా, 10,000 ఇస్తావు, 1,00,000 ఇస్తా, ఎన్ని రోజులు చేయగలుగుతావు, ఎంత ఇస్తావు? అప్పుడు ఇతను అంటాడు, నేను చదువుకున్నాను, చేసి ఇవ్వగలవు, పైసని పరిగెత్తించాలి, పట్టుకోవడం కాదు. అంతదా 1,00,000 కోటి ఇన్ని రోజుల ఎంత చేసిస్తావు, నేను గ్యారంటీ. ఇప్పుడు మానవుడు అంటారు సామె, అందుకట్టి అలా నీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడున్న సందర్భంలో డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, ఖర్చు పెడుతున్న వాళ్ళు, దాచుకుంటున్న వాళ్ళు, వీళ్ళ హిస్టరీ మానవుడు కొన్ని సెంటిమెంట్గా చూపిస్తాడు. మరి ఆ వింటున్న వ్యక్తి, చూసిన వ్యక్తి బాధ, జాలి కలుగుతుందా, లేక ఇతను దాంట్లో రంగు ఉందా? స్టోరీ ఉండవు సామె. నోటు నువ్వు నాటాడు, 10 నీ దగ్గర ఉందా? అది ఈరోజు ఆ రోజు బండి కొరకే సంపాదించుకోవాలి. తరతరాల కోసం సంపాదిస్తున్నాం, దానివల్ల ఎంత పేదవాళ్ళు అనాథలు అవుతున్నారు, సరైన తిండి లేక, సరైన పోషణ లేక వాళ్ళ గుండె బాధలతో చనిపోతున్నారు. స్టోరీ క్లైమాక్స్లో మానవుడు చూపిస్తాడు అంతే. నోటు నువ్వు నాటాడు. మరి మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చెప్పాగా, ఏదైనా డిఫరెంట్. బాయ్.